మనం అన్నీ కంప్లీట్ చేసాము. ఇది వచ్చి కోడింగ్ టెస్ట్ 2. దీన్ని ఒక్కొక్కటి నేను ఎలా చేశాననేది చూపిస్తాను. చూడండి, రన్ కోడ్ ఇస్తాము. ఓకే, వాళ్ళు అడిగింది మన అవుట్పుట్ సబ్మిట్ ఇచ్చామంటే ఆల్ టెస్ట్ కేసెస్ పాస్డ్ రావాలా. లోడ్ అవుతుంది. దీనికోసం ఒక కోడ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దెన్ టెస్ట్ కేసెస్ పాస్డ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తాం. లోడింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ దెన్ ఓపెన్ అయితే అయింది. నెక్స్ట్ సెకండ్ కోడింగ్ చూసాం. సెకండ్ కోడ్ వాళ్ళు అడిగింది అయితే ఇది. అండ్ దెన్ మనం ప్రోగ్రామ్ చేశాక మనకు వచ్చిన అవుట్పుట్ అయితే ఇది. అండ్ దెన్ దానికోసం నేను ఎలా కోడ్ రాసాను అనేసి ఇక్కడ చూడొచ్చు. మీరు కావాలంటే పాస్ చేసి స్లోగా చూసుకోండి ఎలా రాసాను అనేసి. నెక్స్ట్ థర్డ్ వన్ వాళ్ళు అడిగింది అయితే ఇది. అండ్ దెన్ నాకు వచ్చిన అవుట్పుట్ అయితే ఇది. సబ్మిట్ ఇచ్చామంటే 8 out of 8 టెస్ట్ కేసెస్ పాస్ అయింది. అండ్ దెన్ వాళ్ళు అడిగింది అయితే ఇది. అండ్ దెన్ కోడ్ని రన్ చేసామంటే నాకు వచ్చిన అవుట్పుట్ ఇది. సబ్మిట్ ఇచ్చామంటే అంటే నేను దాంట్లో లోపల ఉండే కంటెంట్స్ని పెద్దగా పట్టించుకోను. కంటెంట్ ఏదైనా ఉండి మనకు అవుట్పుట్ అయితే ఎగ్జాక్ట్గా అదేలాగా రావాలనేలాగా కాన్సెప్ట్లో ఉంటాను. అంటే ఇప్పుడు చూడండి, అన్నిటికీ బీజీ ప్రైమరీ అనేసి పారాగ్రాఫ్లో కంటెంట్ అయితే పెట్టినాం. కంటెంట్ మన ఇష్టం, మనం ఓన్ ఏదైనా పెట్టుకోవచ్చు, జస్ట్ సింపుల్గా మార్చుకోవచ్చు. అవుట్పుట్ వాళ్ళు అడిగినట్లు రావాలి. అది ప్రాజెక్ట్ సబ్మిట్ చేసామంటే 6 out of 6 ప్యాడింగ్ అయిపోయింది. నెక్స్ట్ మార్జిన్ కూడా అయిపోయింది, చూసేసాం. నెక్స్ట్ మార్జిన్లో ఇంకొకటి అడిగిండారు. ఇది వాళ్ళు అడిగిన అవుట్పుట్. రన్ చేసామంటే మనకు వచ్చిన అవుట్పుట్. దానికి నేను రాసిన కోడ్. అండ్ దెన్ సబ్మిట్ ఇచ్చామంటే 8 out of 8 టెస్ట్ కేసెస్ పాస్ అయింది. అండ్ దెన్ స్పాన్ కోసం వాళ్ళు అడిగింది ఇది. రన్ చేసామంటే వచ్చిన అవుట్పుట్ ఇది. దానికోసం నేను రాసిన కోడ్ ఇది. సబ్మిట్ ఇచ్చామంటే అండ్ దెన్ స్పాన్లోనే ఇంకో క్వశ్చన్ అడిగినారు. అండ్ దెన్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ అయితే ఇది. దాన్ని రన్ చేసామంటే వచ్చిన అవుట్పుట్ ఇది. దానికోసం నేను రాసిన కోడ్ ఇది. పెద్దది, ఒకే లైన్లో వస్తుంది కోడ్ మొత్తం. మీరు కావాలంటే స్లో చేసి చూసుకోవచ్చు ఆ కోడ్ని ఎలా రాసాను, ఎక్కడెక్కడ ఏమేమి అప్లై చేశాను అనేసి. జస్ట్ స్పాన్ అప్లై చేయడమే. సబ్మిట్ ఇచ్చామంటే 6 out of 6 బ్యాక్ వచ్చేస్తాం. నెక్స్ట్ ఇది చూస్తాం. వాళ్ళు అడిగిన క్వశ్చన్ అయితే ఇది. దానికోసం నేను రాసిన ప్రోగ్రామ్ ఇది. రన్ చేసామంటే వచ్చిన అవుట్పుట్ ఇది. సబ్మిట్ ఇచ్చామంటే out of 7 టెస్ట్ కేసెస్ పాస్. ఇప్పుడు చూసామంటే అన్నిటినీ నేను ఓపెన్ చేసి కూడా చూపించాను. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాం. ఇప్పుడు ఎండ్ సెషన్ ఇస్తాను. ఓకే, 408 of 405. ఓకేనా. నెక్స్ట్ నేను అటెంప్ట్ చేయాలంటే 4 hours పడుతుంది. బట్ ఫుల్ మార్క్స్ వచ్చేసింది కాబట్టి నేను అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, 2 కంప్లీటెడ్. నేను ఈ ప్రోగ్రామ్ని ఎలా రాసాననేసి మీకు ప్రతిదీ ఆ వీడియోలో అయితే అప్డేట్ చేశాను. నా ఐడియాస్ ఎలా వచ్చింది, నేను ఎలా ప్రోగ్రామ్ని అర్థం చేసుకొని ఎలా రాసాను అనేదాన్ని మీరు ఈ వీడియోలో అయితే చూసిండొచ్చు. ఈ అసైన్మెంట్ కోడింగ్ టెస్ట్ 2 మొత్తం కంప్లీట్ అయింది. 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 2 ఇప్పుడు కంప్లీట్ చేస్తాను. ఇంకా 3 పెండింగ్ ఉంది. ఇంకా దీన్ని సింపుల్గా రాసాకి ఏమన్నా మీ దగ్గర ఐడియాస్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.